గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అసెంబ్లీలో కుల గణన బిల్లు, బడ్జెట్పై రిప్లై ఇవ్వనున్న సర్కార్. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది అభ్యంతరం లేదన్న ఎన్నికల కమిషన్. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నేడు నామినేషన్ దాఖలు. జమిలీ ఎన్నికలకు నో చెప్పిన ఎంఐఎం, కోవింద్ కమిటీతో భేటీ అయిన ఓవైసీ. కొనసాగుతున్న రైతుల ఆందోళన, నేడు రైలు రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు ఇచ్చారని, యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. నీటి వాటాలపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన సంతకాలు తెలంగాణ ప్రజలకు మరణ శాసనాలుగా మారాయని, ఢిల్లీలో పోరాడదామని అంటుంటే ఇంటి నుంచి బయటకు రావడం లేదన్నారు. ఎలగల పూర్ణచందర్, ఖమ్మం డిస్ట్రిక్ట్. అందరం గట్టిగా చెప్పండి. పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి, ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నారని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. ఏంది స్వామి చెప్పని? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్. మీరు చెప్తే నేను వింటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా. 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిట్ ఎట్లొస్తావు? ఉంటా, నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. మేడిగడ్డ సందర్శన నుంచి డైలాగ్ వార్ ప్రారంభమైంది. శాసనసభ్యులు కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జోక్యం కలుగజేసుకుని సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలని చెప్పినప్పటికీ వినిపించుకోని పరిస్థితి నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన
ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడబిక్కిర్రు. ఇవాళ ఆ పాయింట్ ఊడబీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. సభలో మొన్న మాట్లాడుకుంటా సభలో నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కళ్యాణ్ గారు చాలా సీనియర్ నాయకులు మేధావి, ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభలో నా గురించి ఏం మాట్లాడతాడు? నీకు మంత్రి వచ్చేది హోంమంత్రి వచ్చేది లేదు, సచ్చేది లేదా అన్నాడు. అధ్యక్ష, అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి, అది కళ్యాణ్ గారు, అది మీ చేతిలో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికేమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికొచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి, దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్. When I talk about Khuli Qutub Shah Urban Development Authority, sir, through you I would like to request the government to kindly speed up the Charminar pedestrianization project, sir. Charminar pedestrianization का project कब से सर जमाने से चल रहा है सर, 20 साल हो गए, लेकिन चारमीनार पेस्टराइजेशन प्रोजेक्ट कंप्लीट नहीं होता. लाल बाजार के फसाद का है, मीरालम मंडी को अच्छा बनाने का है, ये भी काम पेंडिंग है. मैं उम्मीद करता हूं कि इस पर भी हुकूमत गौर करेगी. The GHMC is facing a severe financial crunch and the state government needs to come to its rescue immediately by releasing grant of rupees 120 crores for payment of salaries of GHMC staff and 1000 crores for clearing the bill for the capital works, sir. Sir, मैं बहुत ही तेज हुकूमत की तरफ इस बात की तवज्जो लाना चाहता हूं सर. Sir, the previously GHMC was getting 100 crores under tax for hoardings and LED lights. Now it is reduced to. మేము పదే పదే అడుగుతా ఉన్నాం. మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి, 48 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మాది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? ఎందుకు ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ వాళ్ళ పేర్లు, మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా? దేనికోసం
ఊరికే పిల్లర్లను చూసి క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? పిల్లర్లను చూసి వద్దాం, కాళేశ్వరం పోయొద్దాం, నీటిని చూసొద్దాం. గత ప్రభుత్వం కూడా నీళ్ళని చూడతాను, ఒకసారి బస్సులు పెట్టిర్రు. తెలంగాణలో కంచెలు తొలగించామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్కు వెళ్తుండగా వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దీన్ని బట్టి రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాపాలన జరుగుతుందో అర్థమవుతోందన్నారు. కేసీఆర్ను అసెంబ్లీలో దుర్భాషలాడారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వలేదని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచెలున్నాయి, ఆ కంచెలను తొలగించాం, ప్రజలకు స్వేచ్ఛను మేము కల్పించామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలోనే మమ్మల్ని అడ్డుకోవడానికి కంచెలు వేయడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో కంచెలు వేయడం జరిగింది. కనీసము లోపల మాట్లాడే అవకాశం రాలేదు. బయటన మాట్లాడదామంటే మీడియా పాయింట్ కు వెళ్లకుండా అడ్డుకొని కంచెలు ఏర్పాటు చేసి మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రగతి భవన్ ముందున్న కంచెలను తీసేశాం, అసెంబ్లీ ఆవరణలోనే కంచెలు ఏర్పాటు చేశామనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది. ఇంత దారుణమైన అప్రజాస్వామిక పద్ధతులు ఎన్నడూ చూడలేదు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడికైనా ఆ ఆవరణలో వెళ్ళటానికి, తిరగటానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ ఎమ్మెల్యేలనే తిరగనీయకుండా అడ్డుకునే పరిస్థితి. దానికి కూడా బ్యారికేడ్స్, ఎట్లయితే మీరు అసెంబ్లీకి ఎంటర్ అయ్యే ముందు రోడ్డు మీద కంచెలు ఎట్లాగైతే పెట్టారో అదే పద్ధతిలో అసెంబ్లీ లోపల కూడా మీడియా పాయింట్కి పోకుండా కంచెలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోందన్నారు. మేడిగడ్డతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కారు కుట్ర రాజకీయాలు చేస్తోందంటూ హరీష్ రావు మండిపడ్డారు. బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని. ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని, పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మనం టీవీల్లో కూడా చూసాం, ఈ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు, మీ స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అవకాశం ఉంది, ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా కృషి చేసిందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు. మన్యం జిల్లాలో జరిగిన శంఖారావం సభల్లో లోకేష్ మాట్లాడారు. వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని, అసలు ఆ పార్టీలోనే సామాజిక అన్యాయం జరుగుతోందని విమర్శించారు. సీఎం జగన్ ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను బదిలీ చేశారన్నారు. వారిలో 90% మంది బీసీ, ఎస్సీ నాయకులే ఉన్నారని లోకేష్ ఆరోపించారు. ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అని ఈరోజు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మా జీవితాలతో ఆడింది చాలదా, ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నా ఈ జగన్ని. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏం తమ్ముడు, ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఈ టీము సభ్యులు ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఏమవంతి గంటనా? ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని.
ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏమా టీం బాగుందా? అద్భుతమైన టీం కదా. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు తల్లి. ఇప్పటికి 7 సార్లు తీసుకెళ్లారు నన్ను పోలీస్ స్టేషన్కి. ఆ రోజే చెప్పే అధికారులకి, ఈ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాల్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది. ఇదిగో తమ్ముడు ఎర్ర బుక్. జన సైనికులు కూడా నాకు పేర్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో. అధికారుల పేర్లు కూడా రాస్తున్నా, డౌట్ వద్దు. 2 నెలల్లో మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది. వాళ్ళందరిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. రాజధాని విషయంలో వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధానిపై తమ పార్టీ విధానం ఎప్పుడూ చెప్పామని, దానికి మేము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తమ పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా విభజన హామీలు సాధించడమేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరం, అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చని చెప్పారు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు కనుకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు తెలుసండి. ఆయన అన్ని మాట ఏంటి, మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ, లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించిన కోరుతానని అన్నారు. 100% ఒక్కరికి ఏం చెప్తున్నారు, అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం, ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. నేను చెప్తా, ఆయన అనలేదు అన్ని వ్యక్తిగత నాకేంటి ఆ మాటలు. నేను తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడంటే ఇష్యూ లేని దానికి ఏంటి, వస్తే తాటాకు చెప్పులకి బెదరాలి, కానీ మేము బెదరం. భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పాలనా రంగం పూర్తిగా విలువలను కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో తలపెట్టిన అడుగుదాం ఆంధ్ర కార్యక్రమం గోడ పత్రికను బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేక పరిశ్రమలు రాక అన్ని రంగాల్లో తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన యువత భవితకి శాపంగా పరిణమించింది. ఆయన పాదయాత్ర సమయంలో ప్రతి నెల 1వ తారీఖు, జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి యువతని వంచాడు. ఆయన మాటలు నమ్మి యువకులు మోసపోయిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ దగా డిఎస్సిని ప్రకటించాడు. నిజంగా ఒక్కొక్క యువకుడి యొక్క గాథలు వింటామంటే హృదయ విదారకంగా ఉంటాయి. అప్పులు సప్పులు చేసి తండ్రి పంపించిన డబ్బులతో అర్ధాకెలతో జీవితాన్ని గడుపుతూ భవిష్యత్తు మీద ఆశతో మెగా డిఎస్సి వస్తాయి, మా అందరికి కూడా అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మాకు ఒక స్థిరమైన జీవితం ఏర్పడుద్ది అని చెప్పిన ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ 4.5 సంవత్సరాలు. కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం 2 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. కర్ణాటకలో ఖాళీ అవుతున్న 3 స్థానాల నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 15 వరకు, అంటే ఈ రోజు వరకు గడువు ఉంది.
ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర సర్కార్ మరోసారి చర్చలకు పిలిచింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని రైతు సంఘాలకు సూచన చేసింది. రైతు సంఘాల నేతలతో రేపు కేంద్రం చర్చలు జరపనుంది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని రైతులను కేంద్రం కోరింది. నిన్న నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతులను నియంత్రించేందుకు పలుచోట్ల టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఆయన ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ నినాదంతో భారత ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తమపై ప్రజలకు నమ్మకం ఏర్పడడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. యుఏఈ దేశాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో దుబాయ్ ప్రపంచ ఆర్థిక సాంకేతిక కేంద్రంగా మారుతోందని ప్రశంసించారు. పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలిసి మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. PMLN అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి తన సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపాదించారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం కారణంగా పదవికి రాజీనామా చేయడంతో షహబాజ్ షరీఫ్ ప్రధానిగా ప్రతిపక్ష కూటమి ప్రభుత్వం సాగింది. జైల్లో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటును ఖండించారు. తమకే మెజార్టీ ప్రజల మద్దతు ఉందని తేటతెల్లమైనట్లు తెలిపారు. షహబాజ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఉంది. 6 పార్టీలు PMLN, PPP, MNQ, PMLQ పార్టీలు IPP, BAP పార్టీలని ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. వీరికి మొత్తం 152 మంది సభ్యుల మెజార్టీ ఉంది. 60 మంది మహిళలు, 10 మైనార్టీ సీట్లను కలుపుకుంటే పాకిస్తాన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 169 మంది సభ్యుల మెజార్టీ లభిస్తుంది. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.